హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మన ఛానల్లో ఎంతో టేస్టీగా చేసుకునే కొబ్బరి రొట్టె అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చేసి చూపిస్తానండి. దీనికోసం అయితే మనం రోజు ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఇడ్లీ పిండి ఉంటే సరిపోతుందండి. పిల్లలు అడిగినప్పుడు మనం ఈజీగా చేసి పెట్టేయచ్చు. ఇప్పుడైతే ఇడ్లీ పిండి తీసుకొని కొంచెం థిక్గా ఉండేలాగా చూసుకోండి. పలచగా ఉంటే రొట్టె అంత బాగా రాదు. పిండి తీసుకున్న తర్వాత దీనిలోకి మనం కొబ్బరి అయితే యాడ్ చేసుకుందామండి. దీనిలోకి అయితే 1 కప్పు వరకు కొబ్బరి తురుము అయితే పడుతుందండి. కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత అదే కప్పుతో బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోవచ్చండి. నేనైతే 2 వేసుకున్నాను. 1/2 కప్ అది, 1/2 కప్ ఇది వేసుకున్నానండి. ఇప్పుడు ఇవి 3 కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా కలుపుకోండి. ఇది బాగా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనమైతే ముందుగా కలుపుకున్న ఈ పిండిని అయితే కడాయిలోకి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుందాము. కొంచెం మందంగా వేసుకుంటే రొట్టె బాగుంటుందండి, దలసరగా. ఇది ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన అయితే మూత పెట్టి ఒక 10 మినిట్స్ వరకు బాగా మగ్గనివ్వండి. ఇది ఉడికేటప్పుడు మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. ఇప్పుడు ఎడ్జెస్ బాగా కట్ చేసుకొని రెండో వైపు కూడా బాగా తిప్పుకున్న తర్వాత మూత పెట్టి రెండో వైపు కూడా బాగా కాలనివ్వండి. అంతేనండి, ఇది చేసుకోవడం చాలా ఈజీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బలం కూడా. మన ఇంట్లో ఇడ్లీ పిండి ఉంటే మనం ఏ టైంలో అయినా కానీ చేసి పెట్టుకోవచ్చండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.